వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, బూర్గపూడి గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల సారథ్యంలో ఎన్నికల ప్రచారం. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు చేరవేస్తూ రాజనగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూర్గపూడి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి, మన ఆశలకు ఆకాంక్షలకు వారధి రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజార్టీతో గెలిపించండి అని అభ్యర్థించిన వారి అల్లుడు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవుడి మాన్యంలో డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు, అన్ని రకాల కూడా చాలా దుర్బల స్థితిలో ఉంది. దోమలు, రకరకాల వ్యాధులు, ఇబ్బందులతో కూడా ఇక్కడ ఇవాళ కాదు 4.5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాలు కూడా స్థానిక ఎమ్మెల్యే ఓట్ల కోసమే బూరుపుడు వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ప్రజలకి కష్టాల్లో కానీ పాలు పంచుకోవడం కానీ, డ్రైనేజీ వ్యవస్థలు క్లీన్ చేయడం కానీ పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏదో మాటలు పబ్బం గడుపుకుంటాం తప్ప అధికార పార్టీ ఈరోజు కూడా సామాన్య బడుగు బలహీన వర్గాలను ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలేదు. ఈరోజు ఎక్కడొచ్చి చూస్తున్నామో స్థానిక ఎమ్మెల్యే చాలా గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకి రాత్రి 1 గంట 12 గంటల టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పడి గడ్డాలు పట్టుకు బతిమాలి ఇలా చాలా దుర్మార్గమైన స్థితిలో కండువలు కప్పేస్తున్నాడు. భయంకరంగా చాలా దారుణమైన విషయం. ఇవాళ చూస్తే కనుక నందరాడ గ్రామంలో నిన్నగాక మొన్న జనసేన గ్రామ ప్రెసిడెంట్కి కండువ వేసేసాడు. ఆయన ఎంత ఎంత అభద్రత భావనలో ఉన్నాడు. జక్కంపూడి రాజు అనేది కూడా చాలా దుర్మార్గం విషయం. ఒక జనసేనకి గ్రామ ప్రెసిడెంట్కి కండువ పెట్టాడు బలవంతంగా. ఇది చాలా చాలా దరిద్రమైన విషయం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఓటమి అతనే ఒప్పుకున్నట్టు. ఎక్కడా కూడా ఇవాళ జనసేనకి ఇవాళ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏ గ్రామాన్ని చూసినా కూడా 500, 600, 1000 మంది, 300 కాంచి 200 హెడ్ క్వార్టర్లు అవుతే 1000 మంది, ఇప్పటికే 1000 మంది ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది మందిగా నియోజకవర్గంలో 3 మండలాల్లో సుమారుగా ఒక 15,000 సుమారుగా ఒక 45,000 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బత్తుల బలరామకృష్ణ గారు భారీ మెజార్టీతో ఇక్కడ నగ్గుతున్నాడు. ఎందుకంటే ఇవాళ మేము నాదనాడ గ్రామంలో, నేను ఇందాక మాట్లాడాను, నాదనాడ గ్రామంలో ఎవరైతే కండువాలు బలవంతంగా చేశారో వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కూడా నన్ను కూడా రమ్మన్నారు. వాళ్ళు చాలా చెప్పారు. ఎందుకంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ కులస్తులం, మా ఇంటికి పరామర్శకు వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే. పరామర్శకు వచ్చి పరామర్శించడం మానేసి మాకు బలవంతంగా జేబులో కండువ తీసేస్తున్నాడని చెప్తున్నాడు. ఇదే విషయం జగ్గంపూడి రాజుకు మాట చెప్తున్నాను. అయ్యా, నువ్వు పరామర్శకు వెళ్తావో దేనికి వెళ్తావో వీళ్ళు తప్పలేదు, కానీ నువ్వు కరెంటు పోయినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది, బయటకు వచ్చి టీ తాగాలి మా గాజు గ్లాసులో, మర్చిపో. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులోని గౌడపాలెం కాళకృష్ణగూడ వద్ద ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాగలం బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. కావున వేమూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ మరియు జన సైనికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఒక ఛాన్స్ అని అధికారం ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించి తప్పు చేశామన్న బాధలో ప్రజలున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో ఓటుతో బుద్ధి చెప్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీలో అభ్యర్థులు కరువై ఒకే కుటుంబంలో 2-3కి టికెట్లు ఇచ్చుకునే పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఎక్కువై అడ్జస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. శుక్రవారం కొల్లూరులో జరిగే ప్రజాగలం బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు లేదు, ఎల్లుండి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాగళం సభలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పొలావులు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు. మీటింగు వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి, బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని ఈద్గాలో స్థానిక ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. سمع الله لمن حمده الله أكبر أكبر الله أكبر الله السلام عليكم ورحمة الله. अल्हम्दुलिल्लाह ईदगाह मस्जिद में यानी मस्जिद की मस्जिद में नमाज का इंतजाम है. आप लोग अच्छे ज्यादा टाइट होकर नमाज पढ़ने की जरूरत नहीं है. इसके फौरी बाद मस्जिद की मस्जिद में नमाज ईद उल फितर होगी. पीने हक की ढाल दोनों मुस्तफा की आल दो हश्र में अतार మోతి మసీదులో సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు. ఈ రంజాన్ వేడుకల్లో ఫాయిన్ మక్ షేక్ బాషా, షేక్ మహమూద్దీన్, షేక్ నవీన్, షేక్ ఇర్ఫాన్, షేక్ సుబాన్, షేక్ గలీషా, షేక్ నాగూర్, షేక్ షిలార్, షేక్ ఇబ్రహీం, షేక్ అసీన్, షేక్ వలీఖాన్, మెంబర్ షేక్ బాషా, ముఖ్య సలహాదారులు షేక్ బిజిలానీ, న్యాయ సలహాదారులు మరియు జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు షేక్ చిన్నా బేబా సాహెబ్, మౌజాన్ తదితరులు పాల్గొన్నారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మన యొక్క కోరుకొండ మస్జిద్ మోతీ మస్జిద్ నుండి మనం అందరం కూడా పండుగ నమాజ్ ఏదైతే ఈద్ ఉల్ ఫితర్ యొక్క నమాజ్ ఉందో అదందరం కూడా మనం చక్కగా అదా చేయడం జరిగింది. అది అల్లాహ్ యొక్క మహిమ, అనంత కరుణామయుడు అపార కృపాశీయుడు అయిన ఆ యొక్క అల్లాహ్ యొక్క మహిమ వల్ల మనం అందరం కూడా ఈ యొక్క ఈద్ ఉల్ ఫితర్ యొక్క నమాజ్ అన్నది అదా చేయడం జరిగింది. ఈ యొక్క ఈద్ ఉల్ ఫితర్ యొక్క నమాజ్ యొక్క లాభాలు ఏమిటి అంటే, అల్లాహ్ దయ వల్ల ఈ యొక్క పేదల యొక్క బాధల్ని అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా మన యొక్క ధనాన్ని ఎదుటి వాళ్ళకి పంచబెట్టడానికి ఏ విధంగా అయితే జకాత్ అని ఉంటుందో ఆ యొక్క జకాత్ని కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ యొక్క మహోన్నతమైన యొక్క నెలలో పవిత్రమైన యొక్క ఖురాన్ గ్రంథాన్ని కూడా అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ అవతరింపజేయడం జరిగింది. ఆ యొక్క ఆనంద ప్రకారంగా అల్లాహ్ తబారక వ తఆలా మన అందరికీ కృతజ్ఞతల యొక్క నమాజ్, వాజిబ్ నమాజ్, ఈద్ ఉల్ ఫితర్ యొక్క నమాజ్ మనం అందరం కూడా ఏకమైపోయి మన యొక్క కోరుకొండ మోతీ మస్జిద్లో జరపడం జరిగింది. ఈ యొక్క రంజాన్ యొక్క మహోన్నతమైన యొక్క నెలలో అందరి యొక్క సన్మార్గం కొరకు, మరి అందరి యొక్క పేదల్ని అర్థం చేసుకునే ఒక అవకాశం, మరి అనారోగ్యాల కొరకు మన ఆరోగ్యాన్ని ప్రసాదించమని అల్లాహ్ తోటి అనంతరం కూడా దుఆ చేయడం జరిగింది. ఈ యొక్క మహోన్నతమైన యొక్క ఈద్ ఉల్ ఫితర్ యొక్క మహోన్నతమైన యొక్క రంజాన్ యొక్క మాసం కూడా పూర్తి అయిన యొక్క కారణంగా మనం అందరం కూడా అల్లాహ్ తబారక వ తఆలా తోటి దుఆ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహోన్నతమైన యొక్క నెలలో ఘనమైన యొక్క రాత్రి రావడం ఉన్నది. ఆ యొక్క రాత్రి ఏమిటంటే లైలతుల్ ఖదర్. ఆ యొక్క లైలతుల్ ఖదర్ యొక్క రాత్రిని ఈ యొక్క మహోన్నతమైన యొక్క నెలలో అంటే 5 జాగారాల యొక్క రాత్రులు కూడా మనం అందరం కూడా కోరుకొండ మోతీ మస్జిద్లో మహోన్నతంగా అదా చేయడం జరిగింది. మరియు ఆ ఆరాధనలో అందరం కూడా పాల్గొన్నాం. మన యొక్క కమిటీ సభ్యులు మనం అందరమే ఉన్న యొక్క పెద్దరికంలో ఉన్నా కూడా అందరూ కూడా సహకరించడం జరిగింది. నేను దీని వరకు సెలవు తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అందరికీ కూడా రంజాన్ యొక్క ఈద్ ఉల్ ఫితర్ యొక్క ముబారక్, ఈద్ ముబారక్. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఏపీఎస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాలలో మాల విరమణ, క్యూ లైన్లో వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు, నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మైనార్టీ నాయకులు సుభాన్ అన్నారు. పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరక్ గారికి స్థానం కల్పించారన్నారు. ముస్లిం మైనార్టీలకు వర్క్స్ బోర్డు ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో కేబినెట్ మంత్రిగా ఎన్ఎండి ఫరక్, శాసన మండల చైర్మన్గా ఫరీక్ షరీఫ్కు అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే, ముస్లిం సోదరులకి 40 సంవత్సరాల కింద నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి
మన ఎన్టీ రామారావు గారు ముస్లిం మైనార్టీలకి గౌరవించారు. ఆ రోజులోనే ఫరూక్ గారికి క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన సెలిభూషణ్ గారికి ఫరూక్ గారికి క్యాబినెట్లోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని గౌరవించారు. పథకాల పథకం వెళ్తే దురహం పథకం, పేదంటి పిల్లలకు పెళ్ళిళ్ళకి దురహం పథకం ఇచ్చారు. అలాగే మన విదేశీ విద్య కోసము ఎన్నో రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ప్రతి రంజాను బీదింటి కొంతమంది బీదవాళ్ళు ఉంటారు. ఆ బీదవాళ్ళు కూడా ఉన్నోళ్ళతో సమానంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా షాదీ ఖానాలు కట్టించేవారు. మసీదు మరమ్మతుల కోసం ప్రతి మసీద్కి రిపేర్లు చేసుకోవడానికి కొంతవరకు డబ్బులు కేటాయించేవారు. ఇమాములకి మౌజన్లకి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు. రకరకాలుగా మా ముస్లిం సోదరులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే న్యాయం జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ముస్లిమ్స్లకి అణగదొక్కడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్ళు అయిపోయినాయిందా ఆయన నాటకము. ఇప్పుడు రాబోయే ఈ నెల రోజుల్లో మనం ముస్లిం సోదరుల వల్ల చంద్రబాబు ఇచ్చిన సహాయంతో అదే మనం ఆయనకి బుద్ధి చెప్పాలని మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నేను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు. అమ్మా ఇది చూడమ్మా అయితే మనకి ఎట్లాక సార్ రైట్ ఒకటి పెట్టగా ఎంకలికి వస్తే అందరు వస్తారు, కొంచెం ఎంకలు రండి. కనిపిస్తలే చూడండి అందరూ సార్ సార్ జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సంజయ్ తండ్రి 13వ రోజు కార్యక్రమానికి కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేశారు.
నీకు కెమెరా సెట్టింగ్ తెలుసా? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల నాయకుల సమక్షంలో చిన్నగాదెలవారు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదెలవర్తి ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరికుటి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వర్యులు వరికుటి అశోక్ బాబు గారు మాట్లాడుతూ కులమత ప్రాంతాల పార్టీలకు అతీతంగా చేస్తున్న నవరత్నాలు మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాయని, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వేమూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేయాలని వారు కోరారు. అదేవిధంగా ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారి టైం నుంచి మరి ఆల్పట్ ధర్మారావు గారు, కొడాలి వీరయ్య గారు, ఎంతోమంది మహామహులు, చాలా పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య తిరిగారు. రాజకీయాలు చాలా చేశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పార్టీ మారాలనుకుంటున్నాం. ఈయన చేసిన మేళ్ళు దేశంలో ఎవరైనా ఏ ప్రజలకైనా చేయగలరా, ఇలాంటి నాయకుడు మళ్ళీ వస్తాడా అనుకునే క్రమంలో మహానుభావుడు మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి జగన్ బాబు వచ్చాడు. జగన్ బాబు వచ్చిన కాడ నుంచి కూడా మరి అనేక పథకాలు చూస్తూ ఉన్నాము. మరి ఇంతకంటే ఇంకా గొప్ప పనులు ఎవరైనా ఈ పేదల కోసం, ఇది కొన్ని కులాల కోసమో, కొన్ని సామాజిక వర్గాల కోసమో, వీళ్ళ కోసం కాదు, కట్ట మీద ఉండేవాళ్ళు, పుట్ట మీద ఉండేవాళ్ళు, ఇల్లు వాకి లేనివాళ్ళు, ఎంతోమంది అనాథలు, అభాగ్యులు, జనాభా లెక్కలు ఓటర్ లిస్టులో లేనివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పిరెడ్డి గారు తెలిస్తేనో లేకపోతే ఒక నాయకుడు తెలిస్తేనో వాళ్ళు రాస్తేనో తింటే తప్ప వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు, వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టినోళ్ళే, ఈ రాష్ట్రంలో పెరిగినోళ్ళే, ఈ రాష్ట్ర హక్కుల్లో, రాష్ట్ర ఫలాల్లో ప్రతి రూపాయలు కూడా వాటా ఉంది. కానీ వాళ్ళు మాత్రం నాటికి
చెరువు కట్టల మీదో పొట్టల మీదో లేకపోతే కూరగాయలు అమ్ముకుంటాను ప్లాట్ఫారాల మీద పండుకొని ఉన్నారు. కానీ ఏనాడు ఒక ఫలం దక్కిన వాళ్ళు కాదు, ఒక ఫలం వాళ్ళ నోటు తిన్నవాళ్ళు కాదు. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు, అందరూ బాగానే, రైతులు బాగా ఉన్నారు, వ్యాపారస్తులు అందరూ బాగా ఉన్నారు. కానీ ఈ అణగారిన వర్గాలు పూర్తిగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి, ఒక పెన్షన్ రూపాన్ని కానీ ఇంకో రూపాన్ని కానీ ప్రభుత్వ సొమ్ము వాళ్ళ నోట్లో వేసుకున్నటువంటి టేస్ట్ చేయనటువంటి మనుషులు భూమి మీద చాలా ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేటికి కూడా. అలాంటి వాళ్ళకు కూడా జగన్ బాబు మరి వాళ్ళ ఇంటికి ఇవాళ 60 నెలల కాలంలో మరి 1,80,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో డ్రైనేజీ నిర్మాణం పనులను బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను పురోగతిని ఆయన పర్యవేక్షించారు. డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో 30-35 వార్డులకు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం ఇస్తున్నాం. కానీ ఈ వార్డుకు వచ్చే వారికి రోడ్డుతోటి పైప్ లైన్ లీక్ ఉంది, లేట్ అయింది. ఇది దాదాపు 40 రోజులతో 2 నెలలు నడిచిపోయింది. 2 నెలలు అయిపోయింది నడిచిపోయింది చెప్పడం జరిగింది. దానికి అసలు మరి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పని కూడా చేసి మాట్లాడుతున్నాం. కాంట్రాక్టర్ ఇదే పద్ధతి స్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాసిడ్ టర్మినేట్ చేసి వేరే కొత్తలకు చేయడం జరుగుతుంది. ఆయనే ఈ ఏప్రిల్ 30 లోపల కొత్త రోడ్డు పైప్ లైన్ అనేది కంప్లీట్ చేస్తే ఓకే, లేకపోతే టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి చేయడం. ఇప్పుడున్న స్పీడ్ సరిపోతుంది, ఉన్న స్పీడ్ చేస్తే మొత్తం దసరా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసి ఇంకా సీరియస్ స్టెప్ తీసుకుంటాను. నేను వాస్తవం చెప్తాను, కాంగ్రెస్ పోతే నేను ఒకటి చెప్తాను, ఎక్కడ కూడా నాశరకం పనులు ఒప్పుకోము. రెండోది ప్రజలకు అసౌకర్యం అసలు ఒప్పుకోము. మొత్తం మంత్రాల పట్టిన 34 వార్డులు మంచిగా తాగుతారు, మంచిగా ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకాలకు పంపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్ సీరియస్ యాక్షన్ చేసి వీళ్ళకి ముందు చేస్తాం. ఎప్పటివరకు అయితే వీళ్ళకి 40 ఇబ్బంది ఉంది, అప్పటి వరకు వీళ్ళకి ట్యాంకుల ద్వారా నిలిచి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.